మరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే సార్, అమ్మఒడి మార్గదర్శకాలు వచ్చాయి, అమౌంట్ రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత చూసుకుంటే పరిస్థితి ఒక ఆధార్ నెంబర్కి సంబంధించి అనేక అకౌంట్లు అనేక సార్లు అమ్మఒడి పడటం, ఒక ఆధార్ నెంబర్లో 390 సార్లు పడటం, ఇంకో దాంట్లో చూసుకుంటే 260 సార్లు పడటం, ఇటువంటి డేటాలే ఎక్కువైపోయినాయి. ఏం సార్ అసలు ఈ అమ్మఒడికి సంబంధించి ఇది పారదర్శకంగా జరిగినట్ట, లేకపోతే ఓన్లీ టీడీపీ వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లుల అకౌంట్లో మాత్రమే వేసినట్ట, అసలు ఏం జరిగినట్టు? ఒకటండి, అమ్మఒడి గతంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తా ఉన్నారు. ఇది అమ్మఒడి పథకం నవరత్నాల్లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నీకు మేము పంపిస్తాను, అది ఒకసారి డిస్ప్లే చేయండి. తల్లికి 15,000 ఇస్తా ఉన్నారు అమ్మఒడిలో. ఇప్పుడు వీళ్ళు రామారెడ్డి గారు కానీ లేకపోతే ఎంటైర్ తెలుగుదేశం క్యాంపెయిన్లో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా చదువుకుని ప్రతి పిల్లడికి 15,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు. అమ్మకి 15,000 ఏదో ఆసరా కింద ఇస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లడికి ఒకడికి, అది ఎవరైనా అవనండి. తల్లికి ఇచ్చారు. వీళ్ళు కూడా తల్లులకి ఇచ్చే కార్యక్రమాలు ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమంది ఇస్తున్నారు. ఇక్కడ మనకి దగ్గర 64 లక్షల మంది పిల్లలకి వైఎస్ఆర్సీపీలో పథకం అందింది తల్లులకి. వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లల డేటా తీసుకుంటే 87 లక్షల మంది పిల్లలు చదువుకుంటారు ఇంటర్మీడియట్. ఇప్పుడు మనకి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 64 లక్షల మంది తల్లులకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వం అనుకోండి. ఇక్కడ మీకు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 87 లక్షల మంది పిల్లలకి దగ్గర 13,100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది బడ్జెట్ ఎంత కేటాయించిందంటే దీనికి 8,150 కోట్లు ఎంతో ఈ బడ్జెట్ లో శాంక్షన్ చేశారు పైవాళ్ళ కేసు మొన్న. అంటే 8,150 కోట్లకి 13,100 కోట్లకి దగ్గర ఎంత అండి, 5,000 కోట్ల పైచిలక దగ్గర మనకి తేడా ఉంది. ఇప్పుడు గత సంవత్సరం ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు జనవరిలో ఇచ్చాడు కరోనా, తర్వాత సంవత్సరం నుంచి జూన్ ఇచ్చాడు. 4 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం 5 రాగానే వీళ్ళు ఇవ్వాల్సింది జూన్లో. జనవరి కాదు కదా, అకాడమిక్ ఇయర్ జూన్లో ఇస్తున్నారు స్టార్టింగ్. సో ఈ జూన్ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇవ్వలేదు. అంటే 13,100 ప్లస్ 13,100 అంటే 26,200 కోట్లు ఈ ప్రభుత్వం మీకు ఇవ్వాల్సింది తూతు మంత్రంగా 8,150 కోట్లు ఇస్తుంది. ఈ డిఫరెన్స్ దగ్గర 18,000 కోట్లు ఎవరిస్తారు? రెండు. ఇప్పుడు మీరు ప్రజలకు అందరికీ అందేయా లేదా అన్న దగ్గర చూసుకోగలిగితే తల్లికి మాత్రమే ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి తల్లికి ఇచ్చారు 64 లక్షల మంది తల్లి. కానీ పిల్లల పరంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది దాని దగ్గర ఒక్కొక్కరికి 15,000 దగ్గర. ఇదొక అంబిగ్యూటీ. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు 15,000 ఇస్తానని చెప్పి ఫస్ట్ 2 years 15,000 ఇచ్చి తర్వాత నాడు నేడు స్కూల్ పరివర్తన బాత్రూమ్లు కట్టాడు కాబట్టి దగ్గర 1,000-2,000 రూపాయలు తీసుకున్నారు. కానీ ఇదే నారా లోకేష్ గారు పిల్లలకి 15,000 ఇస్తానని విద్యాశాఖ మంత్రిగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పారు. కానీ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ మేమందరం అనుకుంది ఏంటంటే 15,000 రూపాయలు పిల్లలకి ఇస్తూ ఈ 2,000 రూపాయలు 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ప్రభుత్వం భరిస్తుంది అనుకున్నాం. కానీ అందులో రివర్స్ ఏం చేశారు, ఒకళ్ళ దగ్గర 2,000 రూపాయలు మీరు మళ్ళీ తీసుకుంటున్నారు. గతంలో మీరు జే ట్యాక్స్ అని జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిపోయి డబ్బులను మాట్లాడిన దగ్గర వాళ్ళు అదే వైస్ వర్సా లోకేష్ గారి అకౌంట్లోకి ఎల్ ట్యాక్సా ఏదైనా మాట్లాడి మొత్తానికి ఈయన గురించి మాట్లాడతారు. మీరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,000 కోట్ల పైచీలక ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఈ డిఫరెన్స్కి మీ దగ్గర సంపద సృష్టించే మార్గాలు ఏంటి, ఎలా అలొకేట్ చేస్తారో చెప్పాలి. అప్పుడు మీరు చెప్పినట్టు పిల్లలందరికీ ఇచ్చినట్టు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ డిస్పారిటీని ఒకసారి అడ్రస్ చేయండి. ఇది అమ్మఒడిలో ఉన్న సారాంశం. గత ప్రభుత్వం 4 సంవత్సరాలు 4 టెన్యూర్లో ఆయన అగ్రిగేట్ నేను కూడా గత పట్టాభే ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ 2 సంవత్సరాలు ఎందుకు తగ్గింది అంటే ఇంటర్నెట్ తీసుకున్నారు కాబట్టి. ఇది గమనించండి, అంతకన్నా. కానీ గతంలో మెయింటెనెన్స్ కోసం తీసుకున్నప్పుడు లోకేష్ గారు చేసిన కామెంట్లు, కానీ ఇప్పుడు ఆయన కనీసం ఆ కామెంట్లు కూడా పట్టించుకోకుండా ఆయన కట్ చేసుకొని మళ్ళీ రివర్స్లో ఆయన కౌంటర్లు వేస్తున్నారు. జరుగుబాటు గవర్నమెంట్ అవుతుంది, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారు. అంటే ఇప్పుడు దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. అంటే దీని మీద డిబేట్ ఎక్కువైంది అనుకుంటే ఎవరిని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డికి డిఫర్మేషన్ కేసు చేశారు, జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు లోకేష్. ఇదే కదా ఈ పనికి మళ్ళీ తప్పేలా రెడీగా ఉంటారు కదా, చేతలు వాయించుకుంటారు. అసలు తల్లికి వందనం అనేది పక్కదారి పట్టింది. ఈ గ్యాప్ గమనించండి. నేను కూడా బడ్జెట్ ఫిగర్స్ బడ్జెట్ లో అలొకేషన్ అయింది 8,150 కోట్లు, వీళ్ళకి 13,100 కోట్లు కావాలా ఈ 87 లక్షల పిల్లలకి ఇవ్వడానికి. ఈ 5,000 కోట్ల పిల్లలకి ఇవ్వనట్టే కదా, దానికి మార్గం ప్రత్యామ్నాయాలు ఏంటో చెప్పాలి. అది అంతకన్నా ఇంకేం లేదు.
ఇవన్నీ పక్కన పెట్టి సరే తల్లికి వందనం కొంతమందికి ఇచ్చారా, కొంతమందికి ఇవ్వలేదా, ఒకే అకౌంట్ లో రకరకాల చాలా వరకు ఒకే అకౌంట్ కి డబ్బులు పోతున్నాయి అనేది కూడా స్క్రీన్ షాట్లతో షేర్లు అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఫస్ట్ ఇనిషియల్ హీకప్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళ నియమాల ప్రకారం 75% ఓటు అటెండెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ కరెక్ట్. ఎందుకంటే చెప్తానంటే పిల్లలు చదువుకోవడానికి ఇస్తారు కాబట్టి 75% అటెండెన్స్. ఇప్పుడు 300 యూనిట్లు ఇవన్నీ అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడికే పెంచి ఛార్జీలను బేస్ చేసుకుని కనుక వాళ్ళు కట్ ఆఫ్ గురైతే మాత్రం కొంచెం తీవ్రంగానే ఉంటుంది. యాక్యురేట్ డేటా ఈ నెలాఖరికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పిన దాని ప్రకారం మొదటి రోజు బటన్లు నొక్కలేకపోయారు, రెండో రోజు వెళ్ళలేదు, మూడో రోజు నుంచి ఏదో ఇటు వస్తున్నాయి. ఈ అన్డ్యూ సిచ్యువేషన్స్, అన్హ్యాపెనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు కొంతమందికి ఎక్సెస్ పడడం, ఒకే పేరుతో 4-5 పడ్డాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ డేటా కన్ఫైన్ చేసి మొత్తానికి ఆ లాజిస్టిక్స్ ప్లాన్ చేసి చెప్తే అప్పుడు యాక్యురేట్ డేటాస్ మీద మాట్లాడచ్చు. ఈ ఇయర్ కి ఎంతమందికి ఇచ్చారు అనేది యాజ్ పర్ బడ్జెట్. ఇప్పుడు కానీ రేపు పొద్దున బడ్జెట్ పెట్టినప్పుడు నుంచి చెప్పేస్తారు ప్రయోజనం. ఈ 4 రోజులు ఆడుకోవడానికి బాగానే ఉంటుంది, ఏడు పెంచడానికి మేము ఇస్తాం అందరికి ఇది అని. కానీ యాక్యురేట్ బడ్జెట్ ఫిగర్ అన్నది వస్తుంది అంతే కదా, పిల్లల లెక్క తెలిసిపోతుంది. 64 లక్షల తల్లులు, 87 లక్షల మంది పిల్లలు రాష్ట్రంలో ఏడపద్ది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైన అమలు చేస్తే దేనికైనా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా బటన్ నొక్కి రిలీజ్ చేశారు, అయిపోయింది. ఇంకా రోజు సాయంత్రానికే ఎవరి అకౌంట్లో డబ్బులు పడేయి, అసలు ఎవరు కూడా ఇంక మళ్ళీ ఇటు వైసీపీ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ వేసాం అని చెప్పుకున్న అవసరం కూడా ఎవరికి లేకుండా పోయింది. ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళే మౌత్ పీస్ లాగా చెప్పారు పడ్డాయని. కానీ వీళ్ళు వేసిన దగ్గర నుంచి మేము అన్నీ వేసాము, తల్లికి వందనమే కాదు సూపర్ 6 కూడా అమలు పరిచాము, ఇంకెవరైనా సరే దీని గురించి మాట్లాడితే వాళ్ళ మందం ఉన్న నాలుకలన్నీ కట్ చేసేస్తాం అనేటువంటి కామెంట్లు చేయటం ఏం చేయలేము సార్. మీకు సంక్షేమం అన్నది ఇస్తారు అన్న నమ్మకం పెట్టుకోవడం లేదు. అది లేకపోతే మీరేం చేయగలరు, నేనేం చేయగలను, ఎవరైనా చేసేది ఏమి లేదు. కానీ ఇలాంటి డైలాగులు ఎందుకు మళ్ళీ అలాంటి డైలాగులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ఒక సంవత్సరం పాటు మొత్తం సంక్షేమం ఏవి ఇవ్వకుండా సెకండ్ ఇయర్ చాలా స్ట్రాటజికల్గా ఫస్ట్ ఇయర్ ఓన్లీ పెన్షన్స్ ఇచ్చారు. ఇచ్చి అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఎలా అంటే మనం ఏదో అనుకుంటున్నాం ఇదేదో అయిపోయింది వచ్చేసింది అన్నట్టు. ఈ సంవత్సరంలో ఏం రాలేని దానికి ప్రజా ప్రతిస్పందన చూసారు, ఏం లేదు కదా అసలు ఇప్పుడు అన్ని ఇచ్చేసామని చెప్తారు. ప్రధానికి రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు రేపు దాని విధి విధానాలు తయారు రేపు అది డబ్బులు ఇస్తే తెలుస్తుంది అసలు కాదు దాన్ని. సో అట్లా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారు బుల్డోస్ చేసుకుని వెళ్తున్నారు. 1 ఇయర్ కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఇది ఇచ్చాము, దీని మీద బొమ్మడి కొడతారు. ఫస్ట్ ఇయర్ పెన్షన్లు మేము ఇచ్చినంత ప్రపంచంలో కూడా ఇవ్వలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు రాత్రి ఎప్పటిముప్పటిగా 2 నెలల ముందు 2,000 రూపాయలు పెంచేశారు, 1,000 రూపాయలు పెంచారు. కానీ 2,000ని ఇంకో 250 రూపాయలు యాడ్ చేస్తూ అలా 250 చెప్పిన 3,000ని ఆల్మోస్ట్ 5 years సస్టైన్ చేసాడు కదా. అగ్రిగేట్ 2,500 సస్టైన్ చేసినట్టు. సో అది ఎక్కువ కనబడాలి, అది దాని బదులు మీరు చేసింది కనబడుతుంది. నెక్స్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా 1 year ఈ పెన్షన్ అన్న దగ్గర మీరు మీ సెల్ఫ్ గోల్ మీరు ఎలా చేసుకున్నారంటే అక్యుములేటెడ్ ఫిగర్ విల్ బి మోర్ అండ్ మోర్. ఎందుకంటే 65 సంవత్సరాలు 60కి తగ్గించారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్. ఇప్పుడు మీకు 50 సంవత్సరాల వాళ్ళు 59 వాళ్ళు ఎలక్షన్ ముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ మీకు అక్యుములేటెడ్ ఫిగర్ అవుతారు. సో దీనికి మీకు బడ్జెట్ ఎంత అలొకేషన్స్ చేసుకోవాలో ఎలా వెళ్తారో ఫస్ట్ తారీఖు ఇవ్వడం. అందులో మీ అదృష్టానికి రేపు జనగణన కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎన్నాళ్ళు మీరు ఈవీఎం మిషన్లో ఉన్న డేటా నెక్స్ట్ 119 కోట్ల గిమ్మిక్లు మ్యాజిక్లతో ఫస్ట్ అయ్యారు అందరు ప్రభుత్వాలు. రేపు ఒరిజినల్ జనగణన ఈ సంవత్సరం ఆఖరికి అలా జరిగిపోయిన తర్వాత అప్పుడు అసలు చట్టాలు బయటకు వస్తే ఎవడో ఎంతంత డబ్బులు పెడతారు అన్నది. ఎన్ని చట్టాలు బయటకు వచ్చినా కూడా ఒక్కొక్కరు చెప్తున్న కామెంట్లు ఏంటంటే గతంలో ఎవరికి పడితే వాళ్ళకి లబ్ధిదారులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఖాతాల్లో వేసేసి వేసామని చెప్పుకున్నారు. ఇప్పుడు అన్ని చూస్తుంటే బోల్డ్ అన్ని లెక్కలు తేడాలు వస్తున్నాయి, అందుకే ఈ డిఫరెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా లెక్కలతో చెప్తున్నారు. ఎందుకండి మాకు తెలిసింది ఒకటే, బడ్జెట్లో ఎంత వేశారు 2,200 గ్రామ ప్రజలు ఒక సచివాలయంలో వాళ్ళు డేటా డిస్ప్లే చేస్తుండేవారు ఎవరి మంత్. ఆ డేటా ఇది మాకు ఎప్పుడు టాలీ అవ్వలేదని మాకు ఎప్పుడు ఫిగర్ రాలేదు. మీరు ఈసారి డేటాతో టాలీ చేసి చూపించండి, ఇస్ ఇట్ యాక్యురేట్ ఆర్ నాట్ అనేది మీకే తెలుస్తుంది. ఓకే, ఇట్స్ ప్రూవెన్ ట్రాక్ అండి. సచివాలయ వ్యవస్థను బేస్ చేసుకుని జనగణన చేసినా చేయకపోయినా 64 లక్షల మంది మహిళలకి అమ్మ ఒడి పథకాన్ని తల్లుల ఖాతాల్లో పడింది వాస్తవం. ఈ డేటాని 5 సంవత్సరాల్లో ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుంటే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇస్ గాట్ ప్రూవ్. మీరు ఈ సంవత్సరం పిల్లల దీంట్లో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎస్టాబ్లిష్ చేయడానికి మీ స్కూల్ డేటాలు ఏ పిల్లలకి ఇచ్చారనేది 80 లక్షల డేటా ఉంది స్కూల్. డేటా తప్పించుకుంటుంది సార్. నెక్స్ట్ కొమ్మినేని గారి అరెస్ట్కి సంబంధించి వస్తే సుప్రీంకోర్టు వేసినట్టు చింతలు కావచ్చు, ఆ తర్వాత కొమ్మినేని గారి అరెస్ట్కి సంబంధించి ట్రాక్ మార్చి వస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? ట్రాక్ మార్చి అంటే అనితమ్మ గారు చాలా వైబ్రెంట్గా డెలిబరేషన్స్ చాలా భయంకరంగా ఇచ్చారు ఆవిడ. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అంటే
అసలు చదివి మాట్లాడతారో చదవకుండా మాట్లాడతారో అని మనం అందరినీ అద్దేవా చేసుకుంటూ దాని సారాంశాన్ని దాని తాత్పర్యాన్ని మార్చేస్తే గౌరవ సుప్రీంకోర్టు అమ్మా, అది కూడా 2 సీనియర్ మోస్ట్ జడ్జిలు 5 ప్యానల్లో ద్విసభ్యాసనం పోనీ సింగిల్ బెంచ్ ఇచ్చేసిందంటే మీరు ఏదో దాన్ని కౌంటర్ చేయడానికో దేనికో మాడవచ్చు. ద్విసభ్యాసనం అది కూడా ఎవరెవరు? జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, జస్టిస్ మన్మోహన్ గారు. పైపించి మీ అడ్వకేట్లు ఎవరు తక్కువలు కదమ్మా. ముకుల్ రోహిత్, అలాగే సిద్ధార్థ లోద్రా, ధరు యాదవ్ అండ్ గుంటూరు ప్రసాద్ కే. ఈ 4 ప్యానల్ ఉన్న దగ్గర మీరు 5th పేర ఒకసారి చదువుకుంటానమ్మా అనితమ్మా, మీరు మాడింది వాస్తవమో కాదో మీకే తెలుస్తుంది. పైపించి ఆయన్ని ఓ పెద్ద మనిషిని పట్టుకొని మీరు నోటుకు వచ్చిన మాటలు అవాకులు చవాకులు అన్నీ మాడారు. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement. అంటే డిఫమేషన్ అయిన క్యాండిడేట్ అంటే కొమ్మినేని గారు హెన్స్ ఫోర్త్ జరిగే డిబేట్లో అలాంటి డెలిబరేషన్స్ ఆయన మాడకూడదు, ఇంకోటి మాడకూడదు అని అర్థం. అది మీరు ఏకంగా ఆయన డిబేట్లు చేయకూడదని మీరు తీర్పులు ఇచ్చేస్తున్నారు. అంటే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది వేడికి కూడా మీకు సంబంధం లేదు, దాని అర్థాలు తాత్పర్యాలు మీకు తెలియవంటే చాలా బాధాకరంగా ఉంది. In his presence in the TV news show, which the petitioner is anchoring or hosting. అంటే ఏంటి? henceforth జరిగే ఏ కార్యక్రమంలో యాంకర్ చేసినా లేకపోతే హోస్ట్ చేసినా ఆయన అలాంటి డెలిబరేషన్స్ ఇవ్వకూడదు, రాజ్యాంగబద్ధంగా లేని పదాలని వాడకూడదు, ఉచ్చరించకూడదు అని చెప్పింది. అవును, దాని అర్థం ఆయన డిబేట్లు చేయకూడదు, ఏది పడితే అది మీరు అన్వయించి మాట్లాడితే ఏం చెప్పాలి? సో మెయిన్ అవకాశం ఉంది, వాళ్ళ పదవుల్లో ఉన్నారని చెప్పి దర్పాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారు. అనితమ్మ గారు ఒక గౌరవప్రదమైన టీచర్ వృత్తి నుంచి వచ్చిన ఆవిడ, ప్రజాస్వామ్యంలో ఆవిడ ప్రూవెన్ ట్రాక్ హోంమంత్రి స్థాయికి ఎదిగి కూడా ఆవిడ విచ్చలబడి భాషని ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సముచితం? ఆవిడ స్థానానికి ఆవిడ స్థాయికి ఖచ్చితంగా అన్ని తీరు మాటలే మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపున ఉన్న లాయర్లు కూడా సీనియర్ లాయర్లే ఉండి కూడా కేవలం ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళకి ఆయన మాట్లాడుతుంటే నవ్వుతూ కూర్చున్నాడు అనేటువంటి కామెంట్లు సుప్రీంకోర్టు పోయి చేయడం ఎంతవరకు సిద్ధాంతంలో ఏంటి కాదండి, అది టైం వేస్ట్ కార్యక్రమం. ఆల్రెడీ చంద్రబాబు గారిని 54 రోజులు జైల్లో పెట్టి 7 జైలు దిక్కుతోచిన స్థితిలో రోజు చంద్రచూడ్ గారు చెప్పారు మెరిసీ గ్రౌండ్స్ మెరిట్ గ్రౌండ్స్ అని. మెరిసీ గ్రౌండ్స్ వచ్చింది ఆయనకి వేలు, మెరిట్ ఏం పోరాడాల్సి వచ్చింది ఏం లేదు. ఆ 17 ఎంతసేపు వర్తించదు అని చచ్చాడే తప్ప ఆయన ఎందుకు వర్తించదు, ఈయనకి అసలు ఈ కేసుతో సంబంధమైన వాదనలే లేవు. ఇంకా ఎంటర్టైన్ చేస్తారు కోట్లు ఏదైనా పోసి, కానీ మనం ఎటు చెప్తాం. దాదాపుగా ఫ్రైడే రోజు వస్తే కూడా ఇప్పుడు వరకు మరి రిలీజ్ కాకపోవడం కారణం సాటర్డే సండే 2 రోజులు సెలవు తిన్నాడు. మన చేతిలో లేదు, అది న్యాయస్థానాలు హౌదే యాక్ట్ అండ్ ఆర్డర్ లాస్ట్ టైప్ చేసి పంపించారు. అది అరౌండ్ 8:30 అట్లా వచ్చింది. అది 8 o'clock దగ్గర వచ్చింది. మరి ఆ టైంలో కోర్ట్ ఫంక్షనింగ్స్ అన్ని ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో డెఫినెట్గా ఇవ్వాలి ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి. ఓకే సార్, నెక్స్ట్ జనగణనకి సంబంధించి చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. 2026లో ఒక విడతకు సంబంధించి, 2027లో 2 విడతకు సంబంధించి 2 విడతలుగా జనగణన జరుగుతుంది. ఈ జనగణన పూర్తయితే ఏంటి సార్ పరిస్థితి? జనగణనకు సంబంధించి రిలీజ్ అయిన గెజెట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? జనగణన పూర్తయితే అంటే ఒరిజినల్గా దేశంలో ఈ రోజు దాకా ఉన్న లెక్కలని క్రిస్టల్ క్లియర్గా 150 కోట్లు 160 కోట్లు ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఎవడమట్టుగా స్టేట్మెంట్ ఇచ్చి పిల్లలు పెంచండి జనాభాలు, సదరన్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్, నార్థర్న్ స్టేట్స్ అన్న పెట్టకథలన్నిటికీ పులి స్టాపులు పడతాయి. తదనంతర పరిణామాల్లో రాబోయే రోజుల్లో ఈ సంబంధిత గణన ప్రకారం ఒక్కొక్క స్టేట్కి ఏ జనాభా ప్రాతిపదిక మీద అలకేట్ చేస్తారో, కుల గణన ప్రకారం కులాల వారీగా రిజర్వేషన్ ప్రాస్పెక్టివ్స్ ఏ విధంగా డ్రైవ్ అవుతున్నాయో, లేదా వాళ్ళు ఇచ్చిన ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి అప్లిమెంట్ కార్యక్రమానికి ఏ కేటగిరీకి ఏ కులానికి ఎంత ఇవ్వాలో కూడా క్రిస్టల్ క్లారిటీగా వస్తుంది. మెయిన్ 2011 దగ్గర నుంచి ఈ రోజు దాకా నా లెక్క ప్రకారం ఈ రోజు దాకా ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ కూడా 119 కోట్ల ప్రజలు 2011 ప్రకారం లెక్కలు వస్తున్నాయి. ఈ 2024-25లో ఈ రోజు జరిగే గణనని ఖచ్చితంగా ఇది 150 కోట్ల పైచిలుకున్న ప్రజలకి ఆ డిఫరెంట్ 32 కోట్ల ప్రజల్ని ఎక్కడ సర్దారు, ఏం చేశారు, వాళ్ళకి ఏం చేశారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుంది. ఇంత ఈజీ కాదు. పైపంచి ఇది ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి ప్రాస్పెరిటీస్ ఉన్నాయి. ఓకే, ఇది కంప్లీట్ అయిన అనంతరం నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారా? చాలా ఎక్కువ ఉంటాయి. డీలిమిటేషన్ ఉంటుంది నెక్స్ట్. నాకు తెలిసి 27 ఎండ్ లోపల డీలిమిటేషన్ 28 ప్రాబబుల్ ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఓకే, అప్పటి వరకు ఆగే పరిస్థితి కూడా ఉందంటారు వాళ్ళకి? ఉండాలి. మరి పార్లగా డీలిమిటేషన్ కూడా స్టార్ట్ అయితే మనం చెప్పలేదు. ఇది 27 బ్రైట్ ఛాన్సెస్. ఓకే, 28 ఎర్లీ ఎలక్షన్స్కి
ఆ 27 ఎండింగ్లో ఉన్నారు. కానీ కులగణంలానే జమిలీ ఎలక్షన్స్ కూడా ఒకసారి పెట్టడానికి వద్దంటారా? 2 విడతలుగా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? దేశం మొత్తం మీద ఎలక్షన్లు అంటే అంత స్కెడ్యూల్ ప్రకారం వెళ్తాయి. అవన్నీ ఒకేసారి ప్రమాణ స్వీకారాలు అవుతాయి కదా. ఓకే. ఎందుకంటే తెలంగాణ స్టేట్ 4 years అంటే మనకన్నా 1 year బిఫోర్ వస్తుంది. అవును. సో ఇట్లాంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయి కాబట్టి సో వీటితో పాటు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళని ఒక 1 year ప్రీపోన్ చేసుకోమన్నాం, లేదంటే మళ్ళీ స్టేట్లో ఉన్నవన్నీ 2 సంవత్సరాలు సాక్రిఫైస్ చేసుకుని వెళ్తారు. సో జమిలీ ఎలక్షన్స్ వస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తున్న పరిస్థితులు బట్టి చూసుకుంటే ఏముంది, ఎప్పుడు ఎర్లీ ఎలక్షన్స్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అడ్వాంటేజ్ క్రియేట్ అవ్వలేదు. చూడాలి సార్, అంత ఈజీ కాదు. అలాగే డీలిమిటేషన్స్లో పెరిగిన స్థానాల్లో ఎవరి నాయకత్వ సామర్థ్యాలు ఎక్కువ ఎవరికి ఉంటాయి, ఇప్పుడున్న నాయకత్వాలతో ఎవరెవరు ఎలాంటి ప్లాన్లు చేస్తారు, ఎలాంటి గేమింగ్ ఉంటుంది అంటే చాలా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా బీజేపీ జమిలీకి వెళ్ళినప్పుడు చూడాలి సార్ ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది. ఈ రోజు దాకా 119 కోట్ల ప్రజల లెక్కలతో ఈవీఎంలతో మేనేజ్ అయిపోయింది మొత్తం కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో 150 పైచిలకు కోట్లు ఎలా మిషన్ త్రూగా జడ్జిపోతుందా, లేదా బ్యాలెట్ పేపర్ త్రూగా వెళ్తుందా, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది సార్ ఎలక్షన్. ఓకే. కానీ రీసెంట్ మొత్తం మీద ఎక్కడ ఇంకా ఆవిడ ఆటలు సాగకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ పవర్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి కదా. హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ డీజీపీస్ అండ్ రెస్పెక్ట్ టు చీఫ్ సెక్రటరీస్ విల్ డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్ ఇన్ దిస్ ఎలక్షన్స్. ఓకే. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు అన్ని చూస్తుంటే కూడా జమిలీ ఎలక్షన్స్ కి కేంద్రం ముందడుగు వేసిందనే దానికి సంబంధించి కామెంట్లు ఉన్నాయంటారా? ఆబ్వియస్లీ వాళ్ళు కూడా దీపండుగానే ఇల్లు చెక్ పెట్టుకోవాలని ఇప్పుడు సర్వేలు కూడా చెప్తున్నాయి కదా. 90% దగ్గర అందరూ ఫస్ట్ టైమర్స్ అందరూ ఎత్తిపోతారు, డిపాజిట్లు కూడా కష్టం అన్నట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఫ్రాడ్ చేస్తుంది కూడా ఫస్ట్ టైమర్స్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే దీపండుగానే చెక్క పెట్టేసుకుంటున్నారు ఇల్లు. సో ఆబ్వియస్లీ చక్కబెట్టే ప్రయత్నంలో మొన్న ఆయన 1 year సందర్భంగా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన చేసిన కామెంట్లు జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తున్నాము జరుగుతుంది అనేటువంటి కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్యం ఉండేది. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలు అంటే మీరు చెప్పినట్టు ఆ మగధ రాజ్యాన్ని కాంకర్ చేసేసామని అలాంటివి చెప్పొచ్చు. ప్రజలు న్యాయ నిర్ణయం మీకు 23 ఇచ్చి కూర్చోబెట్టి 164 ఇస్తారని ఎవడు ఊహించలేదు. 150 వచ్చి 11 పడిపోతాయని కూడా ఎవడు ఊహించలేదు. అంచేత ప్రజాస్వామ్యంలో ఏ చక్రం ఎటు తిరుగుతుందో, ఏ గేర్ ఎటు మారుతుందో వాడికి తెలియకుండా నేను భూస్థాపితాలు చేసేస్తాను, నేను నాశనం చేసేస్తాను అంటే మరి తెలంగాణలో వేగంగా భూస్థాపితం అయిపోయింది మీ పార్టీ. అలాంటి స్టేట్మెంట్లు కూడా ఉంటాయి. చూసుకోవాలి గురువింద సామెతలే అందరికీ. అంత ఈజీ కాదు ఇది. డెమోక్రసీలో 4 డెకేడ్లు బట్టి ఉన్న దానికి మీరు ఎన్నిసార్లు పదవిలోకి వచ్చారో చూసుకోండి. 3 సార్లు. ఆయన 10 సంవత్సరాలు 1 decade ట్రాక్ రికార్డ్లో ఒకసారి గవర్నమెంట్కి వచ్చాడు. సో ఆబ్వియస్లీ ఎవరిది సక్సెస్ రేషియో, ఎవరిది సక్సెస్ నేరేషనో ఒకసారి చూసుకోండి. ఓకే. పడ్డాడు ఎప్పుడు హెడ్డోడు కాదు, ఎక్కడ పడ్డాడు అక్కడే లేస్తాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి హౌ ఈజ్ గోయింగ్ టు రీకాంకర్. 23 స్థానాలు వచ్చి మీరు రీకాంకర్ చేయలేదు, అట్లాగే ఉంటాయి. అందుకే దీని ప్రజాస్వామ్యం ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజలకు. మీరు ప్రజలు అక్కర్లేదు, మాకు ఎలక్షన్స్ కావాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అనుకున్న కొత్త విధానానికి ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ఎలా పరిరక్షించుకుంటారో వాళ్ళకి కావాల్సిన పార్టీని ప్రజలు న్యాయం నిర్ణయం కాలం సమాధానం చెప్తుంది. దానికోసం ఎలక్షన్స్ కోసం దాకా వెయిట్ చేయాలి తప్ప ఈ రోజు ఇచ్చే డెలిబరేషన్స్ స్టేట్మెంట్స్ విని వినసొంపుగా ఉంటే సంతోషించాలి, వినసొంపుగా లేని వాటికి వక్రీకరించుకోకుండా సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినటువంటి మరొకటిలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి.